అంశంపై విపక్ష సభ్యులకు మంత్రి నారా లోకేష్ ఘాటుగా సమాధానమిచ్చారు. గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. అయితే మంత్రి నారా లోకేష్ సమాధానంపై మండలి చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ శాసనమండలిలో 4వ రోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై విపక్ష వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. ఇదే సమయంలో సభలో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైసీపీ వాయిదా తీర్మానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 4,000 కోట్ల బకాయిలు పెట్టిన మాట వాస్తవమా కాదా అంటూ నిలదీశారు. ఏ ప్రభుత్వంలో విద్యారంగానికి ఏం చేశారో చర్చించడానికి తమ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. బీఎస్సీలో చర్చించి ఉంటే చర్చ జరిపేవాళ్లమని, అక్కడ ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించలేదని విపక్ష నేత బొత్సను ఆయన ప్రశ్నించారు. 2021 క్వార్టర్ 4 683 కోట్ల బకాయిలు, 23-24 క్వార్టర్ 2 క్వార్టర్ 3 క్వార్టర్ 4 1753 కోట్ల బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎన్టీఎస్ మీ టైంలో 895 కోట్ల బకాయిలు పెట్టి మీరు మొదలుపెడతారు. అందుకే మీరు బీఎస్సీలో తీసుకురాలా, మీరు బీఎస్సీలో అందుకే తీసుకురాలే సబ్జెక్ట్. కమ్ టు బీఎస్సీ, వీ విల్ డిబేట్. ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్. పోయినసారి బొత్స గారు పోయినసారి మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్లారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురవుతారో చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐ విల్ డిస్కస్. మరోవైపు మండలిలో అమ్మఒడి సరిగా రాలేదని వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థుల వద్దకు వెళ్లి తల్లికి వందనం గురించి వైసీపీ సభ్యులు అడిగితే తెలుస్తుందని, అమ్మఒడి పథకం గురించి అడిగితే ఎలా తెలుస్తుందని చమత్కరించారు. వైసీపీ హయాంలో అమ్మఒడి పేరిట కొందరికే ఆ పథకాన్ని పరిమితం చేశారని, కానీ తల్లికి వందనం కింద కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తోందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఒక నిమిషం అధ్యక్ష, వీళ్ళ ప్రభుత్వం చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరం తల్లికి వందన కార్యక్రమం పోయింది అధ్యక్ష. ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇక్కడ సుమారుగా 3 లక్షల మంది విద్యార్థులకు ఇక్కడ తల్లికి వందనం ఇవ్వలేదు అధ్యక్ష. దాంతో పాటు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని చెప్పిన మంత్రి గారు ఈ రోజు చాలా మంది పిల్లలకు కేవలం 8,000, 9,000, 10,000 పడిన దాఖలాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి దాని గురించి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారనేసి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా అడుగుతున్నారు. ఒక ఆయనేమో 63 లక్షల మందికి వచ్చిందంటారు, ఇంకొక ఆయనేమో 57 లక్షల మందికి వచ్చిందంట. ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి, ఎంతమందికి వచ్చింది. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో 2 సభ్యులు మాడితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. నంబరు 63 లక్షల మందికి మీరు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు డిలే చేశారు? నేను ఆ రోజే చెప్పాను అధ్యక్ష, పిల్లలు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అపార్ ఐడి ద్వారా ఏ పాఠశాలలో జాయిన్ అయ్యారో మాకు తెలుస్తుంది. అది అయిన వెంటనే మేము డబ్బులు ఇస్తాం. సేమ్ థింగ్ 10th క్లాస్ నుంచి 11th క్లాస్కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్లో అక్కడ చేరిన తర్వాత మేము వెరిఫై చేసుకుని డబ్బులు ఇస్తాను అధ్యక్ష. మేము కట్టుబడి ఉన్నాం. ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే అధ్యక్ష చాలా ట్రాన్స్పరెంట్గా వాట్సాప్ ద్వారా హాయిగా వాళ్ళు మెసేజ్ పెట్టచ్చు. ఒకవేళ రాకపోతే ఏ కారణాల వల్ల వాళ్ళకి రాలేదో కూడా చెప్తా అధ్యక్ష. పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లకు తల్లికి వందనం వర్తించడం లేదని చైర్మన్ అడిగిన ప్రశ్నకు పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందనం వర్తిస్తుందనే జీవోను చదివి వినిపించారు. అలాగే అంగన్వాడీ, ఆశా వర్కర్లకు వర్తింపజేయాలనే వినతి ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో ఏపీలో విద్యార్థుల్లో నైతిక విలువలను అలవాటు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి లోకేష్ తెలిపారు. దానికోసమే చాగంటి కోటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా నియమించిందని ఆయన గుర్తు చేశారు.